SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఎందుకురా అనవసరంగా తన్నులు తించేస్తావు? మాకు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికాయి. ఇక నువ్వు నిజం కక్కి తీరాల్సిందే. 9349922065 ఈ సెల్ నంబర్ నీదే కదా? చెప్పరా, గట్టిగా చెప్పు. అయితే సిమ్ కార్డు మీ అమ్మ పేరుతో ఉంది, నిజమే కదా? అయితే ఏం జరిగిందో చెప్పు. నేను ఎవరిని చెప్పలేదు సార్. ఆగండి సార్, జరిగింది నేను చెప్తాను. అన్నా, రేయ్, ఇదంతా మామూలేరా? సాక్ష్యాధారాలతో పోలీసులు పట్టుకున్నారంటే నిజాన్ని ఒప్పుకోవాలి. మిగతాదంతా కోర్టులో చూసుకోవచ్చు, అంతేగాని ఇలా దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. కరెక్ట్. నీకు ఇలాంటి విషయాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా? కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. 96 నుంచి ఈ ఫీల్డ్ లో ఉంటున్నాను. ఇదిగో ఈసారికి అంతా తెలుసు. సంఘటన జరిగిన చోట ఫోన్ పడిపోయిందనగానే వీటితో చెప్పాను మనం దొరికిపోయారా అని. ఓ ఓకే, నువ్వు చెప్పు. సైమన్ని చంపడానికి నీకెవరు కొటేషన్ ఇచ్చింది? అయ్యో సార్, ఆయన్ని చంపడానికి నాకెవరు కొటేషన్ ఇవ్వలేదు. అది వీడు చేసిన చిన్న పొరపాటు. ఏంటో ఆ కథలు చెప్తున్నావు? నువ్వు చెప్పు. సార్, ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేసిన బార్ ఒకటి ఉంది, 7 స్టార్. దాని ఓనర్ శశిధర్ని ఎవరో ఒక అతను బెదిరించాడు. అతని ఓల్డ్ పార్ట్నర్ జేమ్స్ విజయవాడలో కొటేషన్ ఇచ్చాడు. నాకు కూడా ప్రొటెక్షన్ అవసరం అయింది. నా పాలసీ, ఇక్కడున్న కేసుల్లో కొటేషన్ ఇచ్చేవాళ్ళు అక్కడికి వస్తే లేపేయడమే. దాంతో వాడి పని అయిపోతుంది. 2 రోజుల పాటు అక్కడే ఉండి రౌడీల్ని పోగు చేశాను. మొత్తం 14 మంది. లాడ్జ్ నుంచి బయలుదేరిన మేము 3 బళ్లలో విడివిడిగా వెళ్ళాం. రాత్రి 1 గంట సమయంలో జేమ్స్ గారింటికి వెళ్తూ ఉండగా ముందు వెళ్తున్న బండి పంచర్ అయ్యింది. మిగతా 2 బళ్ళు అక్కడే ఆపాం. అందరం రోడ్డు మీదకి దిగి బండి రిపేర్ చేస్తున్నప్పుడు చాలా వేగంగా ఒక కారు వచ్చింది. అదొక స్కార్పియో. మోటార్ బైక్ను గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోతుంటే మేము ఆపాలని ప్రయత్నించాం, కానీ అతను ఆపలేదు. వెంటనే కోపంతో మేమంతా ఒక బండి తీసుకుని వాడిని ఫాలో అయ్యాం. త్వరగా త్వరగా బండిది, త్వరగా పని. రారా బయట. ఒక మనిషిని గుర్తేసి ఆపకుండా వెళ్ళిపోతావా? సైమన్ రాజేష్. నువ్వు ఎవడమైతే నాకేంట్రా? మర్యాదగా కుదిరిన దానికి సమాధానం చెప్పాడు. ఆ సమయంలో బాగా తాగి మత్తులో ఉన్న బాబ్జీ బండిలో కూర్చున్నాడు. మేం పడుతున్న గొడవ చూసి బండి దిగాడు. కానీ అక్కడ మేమెవరం ఊహించని సంఘటన జరిగింది. ఏంట్రా నువ్వు చేసిన పని? పదండి త్వరగా, బండి తీయండి. రియాజ్ హసన్ మంజిల్ టప్పా చెపుత్ర, ఇదే కానీ అడ్రస్? అవును. వీడు చెప్పింది మొత్తం విన్నావుగా? నీ బైక్కి స్కార్పియోకి వీడు చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరిగిందా? యాక్సిడెంట్లో నీకేమీ కాలేదా? కాళ్ళకి చేతులకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. నిన్నెవరు ఆసుపత్రికి తీసుకెళ్ళింది? వీళ్లతో పాటు నా సంజీవని అతను నా బైక్ లోనే తీసుకువెళ్ళాడు. జనరల్ హాస్పిటల్కే తీసుకెళ్లాడు సార్. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? చెప్పరా. నిజమే సార్, జరిగిందంతా జోషు అనే చెప్పాడు. ఆ రోజు నేను మత్తులో ఉన్నాను, ఏదో తెలియక ఆవేశంలో పుడిచాను సార్. అలెక్స్ సార్, టేక్ దెమ్ అవుట్. Congrats, Niranjan. So the case is over in record time. Good.
సార్ వెంటనే డీజీకి మినిస్టర్కి వివరాలు చెప్తాం. నో సార్, మనం తొందరపడకూడదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ కేసు ఫ్యాక్ట్స్ బట్టి చూస్తుంటే అసలు సంబంధమే లేదు. నువ్వు ఇక మాట్లాడుకో. ఈ కేసులో వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఇట్ వాస్ ఏ ర్యాండమ్ కిల్లింగ్ కమిటెడ్ ఆన్ ఇంపల్స్. జస్ట్ వైండ్ అప్ ద కేస్ రైట్ నౌ. నా వల్ల కాదు సార్, నేను అలా కేసును వైండ్ అప్ చేయలేను. నిరంజన్, యు నో వెరీ వెల్, నేరస్తులే తాము చేసిన తప్పుని ఒప్పుకుంటున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఒక పరిధిని దాటి పొడిగించడం అనవసరం. నాకు తెలుసు సార్, కానీ ఇప్పుడు మనం విన్నది వాళ్ళు అలిన కట్టుకథ అయితే. దెన్ యు ప్రూవ్ ఇట్ నిరంజన్, బట్ యు డోంట్ హ్యావ్ టైం. ఇక నీకు మరో అవకాశం ఇవ్వడం కుదరదు. ఐఎమ్ సారీ. సార్, ఫోరెన్సిక్ రిపోర్టు, అటాప్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్స్తో పాటు సైమన్ బిలాంగింగ్స్ కూడా మనకు పంపించారు. ఓకే అలెక్స్. సార్, ఫ్రెండ్తో అపార్ట్మెంట్ షేర్ చేసుకుంటానని చెప్తున్నా నాకెందుకో భయంగా ఉంది. ఏదైనా వైడబ్ల్యూసీలో అకామిడేషన్ చూసుకోరాదు? అమ్మా, అపార్ట్మెంట్ షేర్ చేసుకోవడం ఇప్పుడు యూజువలే కదా, అది బెంగళూరు లాంటి సిటీలో. మిస్ మీరా కృష్ణదాస్ ఎక్కడికి వెళ్తున్నారు? తను బెంగళూరుకు వెళుతోంది. ఏంటి సార్ విషయం? బెంగళూరు ఎందుకు? అక్కడ తనకి అడిగేది మిమ్మల్ని కాదు. బెంగళూరులో నాకు ఉద్యోగం దొరికింది. నేమ్ ది ఫర్మ్. టైగర్సస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్. మే ఐ నో వై దీస్ క్వెరీస్? ఓ, యు డోంట్ నో? ఆఫ్ కోర్స్ ఐ డోంట్ నో. వెల్ దెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. సే అలెక్స్ విల్ టెల్ యూ వేర్. హత్య చేయబడ్డ సైమన్ రాజేష్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ పబ్లిక్ రిలేషన్గా మీరున్నారు. అతనికి మీకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు మాకు ఎవిడెన్స్ దొరికింది. నిరంజన్, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అండ్ యూ కెన్ కాల్ మీ సర్. మా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మీరు మా అబ్జర్వేషన్లోనే ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్, యు ఆర్ డీటైన్. మీకు ఎటువంటి ఆపద రాకుండా ఒక పోలీస్ ప్రొటెక్షన్ మీకు ఎప్పుడూ ఉంటుంది. సో అలెక్స్ విల్ కాల్ యూ. మీరా? సార్, పగ తీర్చుకుంటున్నారా? ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలంటే వాళ్ళు బాగా జ్ఞాపకం ఉండాలి. నువ్వు నా జ్ఞాపకాల్లో లేవు.
మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. నిరంజన్, అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. కేసుకు సంబంధించిన నేరస్తులందరినీ అరెస్ట్ చేశామని తెలియజేయడానికి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయమని డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సార్, ఇట్స్ టూ ఎర్లీ. నేను చెప్పాను కదా, ఈ కేసులో ఇంకా తెలుసుకోవాల్సిన బోల్డ్ అని లింక్స్ ఉన్నాయి. అలాంటిదేం లేదు సార్. కస్టడీలో ఉన్న హంతకులు నేరాన్ని ఒప్పుకున్నారు. సో దిస్ కేస్ ఇస్ ఓవర్. నో, ది కేస్ ఇస్ నాట్ ఓవర్ సార్. హత్య చేయబడ్డానికి 45 నిమిషాల ముందు వరకు సైమన్ రాజేష్ తో పాటున్న పార్లపల్లి సుభాష్, జయప్రతాప్ ల స్పెసిఫిక్ రోల్స్ ఏంటి అని ప్రెస్ వాళ్ళు మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మరో విషయం, మొదటి నుంచి ఈ కేసును ఓవర్ షాడో చేస్తున్న ఇండియన్ క్రికెట్ లీగ్ ఫ్యాక్టర్, దుబాయ్ బేస్డ్ ఆన్ మార్టిన్ దినకర్ కి సంబంధించిన సస్పీషియస్ ప్రెసెన్స్. టేక్ మై వర్డ్ సార్, మీడియా కాకపోయినా we will get a solid figure. ఇంత సెన్సేషనల్ అయిన హత్య జరిగాక వారం రోజులు కూడా కాకముందే మొత్తం హంతకుల్ని పట్టుకోగలిగామంటే మన డిపార్ట్మెంట్ కి ఇది గర్వకారణం. ఎస్పెషల్లీ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మీకు. నా టోపీకి ఇంకో మెడలొచ్చి చేరబోతోందని నువ్వు చెప్పింది విని నేను ఉబ్బి తబ్బిపోవడం మిస్టర్ మన్మథ, సారీ మన్మోహన్. హలో, ప్రెస్ మీట్ తలనొప్పి తెప్పిస్తుందని నాకు ముందే తెలుసు. బట్ నిరంజన్, ఐ హావ్ నో చాయిస్. ఐ హావ్ టు ఒబే మై సుపీరియర్స్ ఆర్డర్. ఎస్, యూ హ్యావ్ నో చాయిస్ థామస్. ఒకప్పుడు నేను డీజీ కావడం వల్ల బయట కాపలా ఉన్న పోలీస్ నీ అనుమతి లేకుండా నన్ను లోపలికి వదిలాడు. యామ్ ఐ ఇంట్రూడింగ్? నో సార్, మీరు కూర్చోండి. సో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టునో. సైమన్ రాజేష్ హత్య కేసులో నేరస్తులు దొరికారని డీజీ నాతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు, డిస్క్లోజింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. నో థామస్, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకు. మీ అభిప్రాయాల్ని ఎవరు అడగలేదు ఇక్కడ. ఏం చెయ్యాలో మేము ఆలోచించి డిసైడ్ చేసుకుంటాం. ఏయ్, కాకి యూనిఫామ్ విలువేంటో తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీలాంటి పింప్ మాట్లాడకూడదు. నేను ఆ మాట ఎందుకు ఉపయోగించానో నీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి చెత్తవాగుడు వాగదు. సార్, మైండ్ యువర్ లాంగ్వేజ్. పోరా సార్, ప్లీజ్ సార్. నువ్వు ఊరుకోవయ్యా. సారీ థామస్, ఇక్కడ సీన్ క్రియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను సాయంత్రం ఇంటికొచ్చి కలుద్దాం అనుకున్నాను. మా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి మెడికల్ కాలేజ్ పర్మిషన్ దొరికింది. వచ్చే 18వ తేదీన శంకుస్థాపన. నువ్వు తప్పకుండా రావాలి. వస్తాను సార్. ఉదయం హోమ్ సెక్రటరీని కలిసినప్పుడు డీజీ ప్రెస్ మీట్ పెట్టమని నీతో చెప్పినట్టు నాకు తెలిసింది. అందుకే డైరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చాను. థామస్, యు నో వెల్, వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా ఇంకే డిపార్ట్మెంట్లోనూ ఉండరు. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకో. యూ గెట్ మీ? ఐ విల్ డూ ఇట్ సార్. మర్చిపోవద్దు, 18వ తేదీ ఫోర్స్లో ఉన్న వాళ్ళలో 6 ఇన్వైట్ చేస్తున్నాను. హీఈస్ దేర్ ఇన్ ద లిస్ట్. నేను తప్పకుండా వస్తాను సార్. నాకు సమస్య వచ్చింది అని తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చి మీరు నాకు సలహా ఇచ్చారు కదా. ఫోర్స్లో ఇప్పుడు లేకపోయినా మీకు డిపార్ట్మెంట్ మీద అభిమానం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తాను. I'll see you, sir. బాయ్. సార్, ప్లీజ్ అవాయిడ్ అ ప్రెస్ మీట్. తప్పదనుకుంటే మనం ప్రెస్ కో న్యూస్ ఇద్దాం. అ కేర్ఫుల్లీ వాంటెడ్ ప్రెస్ రిలీజ్. ప్రశ్నలు జవాబులు ఏమీ ఉండవు సార్. వెన్ డీజీ సేస్ ప్రెస్ మీట్, ఇట్ ఈస్ ప్రెస్ మీట్ నిరంజన్. సార్, ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ఫైర్ చేస్తారు. రేపు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మీరు ఇబ్బంది పడతారు. యూ విల్ బి క్రూసిఫైడ్. తెలుసునయ్యా, నాకు బాగా తెలుసు. మన డిపార్ట్మెంట్కి అప్పుడప్పుడు ఒక బలిపశువు కావాలి. దిస్ టైమ్ ఇట్స్ మీ. భరించలేని అవమానం జరిగితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడా ఆయనలాగే నేను 4 లైన్లు రాసి రాజీనామా ఇస్తాను. పోతే పోయిందిలే అనుకుంటాను. కానీ భయపడి వెనక్కి తగ్గే వాణ్ణి కాదు సార్ నేను. పై అధికారుల ఆర్డర్ ప్రకారం ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరు చెప్పొచ్చు దట్ ది కేస్ ఇస్ ఓవర్. బట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్. బైక్ లో వెళ్లే మామూలు మనుషులను అడ్డగించి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమని చెప్పడం మాత్రమే కాదు సార్ పోలీస్ డ్యూటీ. మీరు ఆ రోజు చెప్పిన ప్రకారం ఐ హావ్ బకిల్ మై షూస్ అండ్ స్టార్ట్ ది హంట్. నిజమైన హంతకుని పట్టుకున్నాకే నా వేట ఆగుతుంది. మీరు మానసికంగా సపోర్ట్ చేస్తే చాలు సార్, నాకు ఇంకేం అక్కర్లేదు. మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను. మనం మగాళం కాదు సార్. ఐ విల్ టార్ ఇట్ అవుట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సైమన్ హత్య కేసులో నిందితుల్ని మేము అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు రకరకాలుగా ప్రచురించారు. కేసు గురించి అనేక తప్పుడు ఇన్ఫర్మేషన్స్ వెలువడుతున్న ఈ నేపథ్యంలో నిజాన్ని మీకు వెల్లడించడం కోసమే ఈ ప్రెస్ మీట్. జోషువా అనే వ్యక్తి నేతృత్వంలో ఉన్న 14 మంది సభ్యులు గల ముఠా ఈ హత్య వెనకుంది. ఇందులో సైమన్ని పొడిచింది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మల్లెల బాబ్జీ అనే ఒక గుండా. అతనికి కొటేషన్ ఇచ్చింది ఎవరు? ఇండియన్ క్రికెట్ లీగ్ కి సంబంధించిన ఏదైనా బిజినెస్ గ్రూప్ ఉందా దీని వెనక? ఒక అమాయకుడి మీద నేరం మోపుతున్నారని మీ మీద ఆరోపణ ఉంది.
మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ప్లీజ్ 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 లిసన్ టు మీ. ప్లీజ్ ప్లీజ్ లిసన్. నిజానికి జరిగింది ఏమిటో నేను మీకు వివరంగా చెప్తాను. ఇదేదో సినిమా కథలాగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిజమైన హంతకులు ఎవరో మీరు ఇంకా కనిపెట్టలేదు. సైమన్ ఎవరో హత్య చేశారని మాత్రం చెప్తున్నారు. దీనికి బిజినెస్ పోటీయే కారణమా? నథింగ్ టు డూ విత్ ద ఇండియన్ క్రికెట్ లీగ్. నేను చెప్పాను కదా, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అలా అయితే సైమన్ ని హత్య చేసినప్పుడు పేరు పొందిన రౌడీలైన జయప్రతాప్, పార్లపల్లి సుభాష్ అదే స్పాట్ లో ఉన్నారు. ఈ విషయంలో మీ సంజాయిషి ఏంటి? హత్య జరిగినప్పుడు వీళ్ళిద్దరూ సైమన్తో లేరు. సైమన్ హత్య విషయం తెలియగానే అరెస్ట్ అవుతామని భయపడి పారిపోయారు. జయప్రతాప్ కి, సుభాష్ కి ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందేమోనని మేము దర్యాప్తు చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఆ మల్లెల బాబ్జీ హత్యకు ఉపయోగించిన కత్తి మాకు వాళ్ళింట్లో అతని గదిలో అతని మంచం కింద దొరికింది. అది 2 గంటల క్రితం. సో ఇట్స్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్. హలో మన్మోహన్, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అని అనుకోవచ్చా సార్? ఆయుధం దొరికిందని కమిషనర్ చెప్పిందని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా సార్? ఎస్ 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 అవును. పోలీసులకి కత్తి తయారు చేసి ఇచ్చింది నువ్వేనా? హాయ్, నేనే చేసి ఇచ్చానండి. ఎవరి కోసం? 2 టౌన్ ఎస్ఐ జాన్ గారి కోసం అండి. 2 టౌన్ ఎస్ఐ ఇద్దరు పోలీసులు స్వయంగా కొలిమి దగ్గరకు వచ్చి కత్తి చేయించుకు వెళ్లారని కమరి నారాయణ చెప్పారు. దీన్ని బట్టి నేరస్తుడి ఇంటి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్న పోలీసుల స్టేట్మెంట్ అబద్ధమని నిరూపణ అయింది. మూన్ టీవీ నుంచి కెమెరామెన్ శంకర్తో ప్రసాద్. ఈ మీటింగ్ ఎందుకో తెలుసా? మీ వల్ల జరిగిన పొరపాట్లు ఎత్తి చూపడానికే, అవసరమైతే యాక్షన్ తీసుకోవడానికి. పత్రికల్లోనూ ఛానల్స్ను అందరూ చూశారుగా. హత్యకు ఉపయోగించిన కత్తిని కమ్మర్ చేత చేయించి కోర్టులో చూపించి కేసు క్లోజ్ చేసే సాంప్రదాయం ఎప్పుడు ఆపుతారయ్యా? నాకు వివరణ కావాలయ్యా మిస్టర్ శ్రీరాములు. సార్, ప్రెస్ మీట్ లో ఐజీ వల్ల ఏర్పడ్డ తలనొప్పే సార్ ఇది. థామస్, యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. దీనికేదో కట్టుగా చెప్తావు గానీ దానికన్నా ముందు నేను ఇంకోటి చెప్తాను. నేను మంత్రికి ఫైల్స్ ఉన్నాయా లేవా అని బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది జర్నలిజం. నిజం చెప్పినా కూడా అబద్ధమని నిరూపించి రాసే వాళ్ళ ముందు మీ గుట్టు రట్టయిపోయిందయ్యా. హంతకులంతా పట్టుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గబ్బు పట్టిందంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? సార్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నాకు మీలాగా మీడియాని హ్యాండిల్ చేయడం అలవాట్లేదు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కంగారులో నేను ఏం చెప్పానో నాకే తెలియలేదు. థామస్, దీనివల్ల నువ్వు ఏం నష్టపోయావు తెలుసా? మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో సమర్థుడు, నిజాయితీ గల ఆఫీసర్ అన్న రెప్యుటేషన్ నీ వల్ల డిపార్ట్మెంటే తల ఉంచుకోవాల్సి వచ్చింది. అలా జరగడం మీకు సంతోషంగా ఉంది కదా సార్? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? సింపుల్ అండ్ ఆబ్వియస్ ఫ్యాక్ట్ సార్. నేను హద్దు మీరు ఈ విషయాలు చెప్తున్నానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. ఇది మన డిపార్ట్మెంట్ కి ఒక శాపం సార్. కొందరు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరో ఒకరిని బలిపశువు చేస్తున్నారు. ఈసారి ఈయన బలయ్యారు. నిరంజన్, will you please shut up? No, I will not sir, because I can't take this shit anymore. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిస్ ఫైర్ అయిందంటే దానికి డీజీ గారు కూడా బాధ్యత వహించాలి. బికాస్ ఇట్ వాస్ హిస్ డివిజన్ టు హోల్డ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. పై అధికారులు వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే మాలాంటి సిన్సియర్ ఆఫీసర్లను భయపడకుండా ఎలాంటి కేసులైనా ఛేదించగలం సార్. How dare you? I dare because I'm daring. Daring. ఒక కమ్మరి చేత కత్తిని తయారు చేయించింది, దాన్ని నేరస్తునితో దాచిపెట్టింది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన ఐజీ గారికి తెలియదు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు కూడా తెలియదు. ప్రెస్ మీట్ జరగడానికి 2 గంటల ముందు ఆ కత్తిని కనిపెట్టే సమయంలో ఈ గూడు పుట్టాని జరిగింది సార్. A conspiracy headed and executed by the city police commissioner to protect someone behind the scene. ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు, లేదంటే మీ నాన్న ఉద్యోగం ఊడినట్టే నీ ఉద్యోగం ఊడుతుంది.